జస్ట్ 9000 లోనే 9 5G బ్యాండ్స్ తో 5G ఫోన్ అయితే వస్తుంది, అది కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో వివో కొత్తగా లాంచ్ చేసిన వివో T4 Lite కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్ గా చేయను కాబట్టి బాక్స్ ఎలా వస్తుంది, బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్ అయితే ఇలా వస్తుంది, మనకి వైట్ కలర్ లో ఉంటుంది. వివో T4 Lite 5G బ్రాండింగ్ అయితే మనకి ఫ్రంట్ కనిపిస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే మనకి మొబైల్ TPU కేస్, 15W ఫ్లాష్ చార్జర్, టైప్ సి కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే వస్తుంది, వారంటీ కార్డ్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ మనకి మొబైల్ పై అయితే వస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. సో టాప్ లో మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంటుంది విత్ డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్. అండ్ బాటమ్ లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది అండ్ మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నాకు పర్టికులర్ గా చాలా బాగా నచ్చింది. అండర్ 10,000 ప్రైస్ రేంజ్ డిజైన్లో అయితే లేదు, 20,000 ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ బ్యాక్ సైడ్ సిమిలర్ డిజైన్ తోటే కనిపిస్తాయి. చూడ్డానికి అయితే బ్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే ఫ్రంట్ చూస్తామో వాటర్ డ్రాప్ నా డిజైన్ కనిపించి ఓకే ఇది బడ్జెట్ మొబైల్ అని తెలిసేలా అయితే చేస్తుంది. సో డిజైన్ అయితే ఈ ప్రైస్ రేంజ్కి నాకు బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వాటర్ డ్రాప్ కాకుండా సో పంచోల్ కట్అవుట్ డిస్ప్లే చూంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ రేంజ్కి అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి, ఒకటి టైటానియం గోల్డ్, మరొకటి ప్రిజం బ్లూ కలర్. ఇదైతే ప్రిజం బ్లూ కలర్. సో టైటానియం గోల్డ్ చూడడానికి ఇంకొంచెం బెటర్ ప్రీమియంగా అయితే అనిపించింది నాకు. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఫ్రేమ్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ తోటే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ గానే ఉంది. అండ్ మంచి విషయం ఏంటంటే మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ అయితే ఉంది ఈ మొబైల్ కి. కొంచెం డ్రాప్స్ నుంచి బెటర్ గా అయితే సర్వైవ్ అవుతుంది, అదైతే మంచి విషయం బీయింగ్ ఏ బడ్జెట్ ఫోన్ గా చూస్తే. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. 6000 mAh బ్యాటరీ అయినా అంత హెవీగా అయితే ఏం లేదు, 202 grams వెయిట్ ఉంది. అండ్ థిక్నెస్ కూడా జస్ట్ 8.19mm థిక్నెస్ అయితే ఉంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంది. అండ్ ఈ మొబైల్ 6.74" IPS LCD డిస్ప్లేతో వస్తుంది, HD+ రెజల్యూషన్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఈవెన్ దో IPS LCD డిస్ప్లే అయినా HD+ రెజల్యూషన్ అయినా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మల్టిపుల్ వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను, షార్ప్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నేను 2K రెజల్యూషన్ వీడియోని అయితే యూట్యూబ్లో ప్లే చేసి అయితే చూశాను, 60 FPSలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్కి చాలా మంచి విషయం. ఎందుకంటే నాకు గుర్తు కొన్ని మొబైల్స్ ఈవెన్ 18,000 20,000 ఉన్నా కానీ సో 2K వీడియోని ప్లే చేయడమే కష్టంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇది 2K 60 FPS వీడియోస్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ప్లే చేస్తుంది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి కంటెంట్ని మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా HDలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా సింగిల్ స్పీకర్తో వచ్చిన లౌడ్ అండ్ క్లియర్గా ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో డ్యూయల్ స్పీకర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇచ్చి ఉంటే ఒక ప్లస్ పాయింట్ అయితే అయి ఉండేది. అండ్ ఈ మొబైల్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. సో TSMC మ్యానుఫ్యాక్చర్ 6nm చిప్ సెట్. సో పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది క్యాజువల్ యూసేజ్కి. సో ఎలాంటి ఇష్యూస్ లేవు, యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం సో పర్లేదు. సో మరి హెవీ యూజర్స్ అయితే కొంచెం ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. బట్ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి అయితే సరిపోతుంది. మల్టిపుల్ యాప్స్ని ఉంచి సో హెవీ టాస్క్ చేస్తామంటే కుదరదు. బట్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్కి ఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే యాజ్ ఎ 5G ఫోన్గా అయితే డీసెంట్ అనిపించింది నాకైతే. అండ్ చాలామంది గేమింగ్కి ఎలా ఉందని అయితే అడుగుతుంటారు. సో గేమింగ్ అయితే క్యాజువల్ గేమింగ్ వరకు అయితే ఓకే. సో హెవీ టాస్క్, హెవీ గేమ్స్కి అయితే సరిపోకపోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్. సో 2MP సెన్సార్ గురించి అయితే మర్చిపోండి. 50MP మెయిన్ సెన్సార్ మాత్రం డే టైంలో డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో కలర్స్ బాగున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ హ్యూమన్ స్కిన్ టోన్స్ కూడా సో బాగానే చూపెడుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే మాత్రం పర్లేదని అయితే అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం జస్ట్ 5MP రెజల్యూషన్ ఇచ్చారు. సో ఇదైతే నాకు కొంచెం తక్కువగానే పర్ఫామ్ చేసినట్టయితే అనిపించింది. అట్లీస్ట్ 8MP ఇచ్చినా బాగుండేది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్తో కూడా మనం 1080p 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే మీరు స్క్రీన్పై అయితే చూడొచ్చు. సో యూజబుల్ వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీతో 15W ఛార్జర్తో అయితే వస్తుంది.
సో ఈజీగా 1 డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో మీరు నార్మల్ టు హెవీ యూజర్ అయినా కానీ సో ఇంకా అప్పుడప్పుడే వాడే వాళ్ళకి ఇంకొంచెం బెటర్గానే బ్యాటరీ లైఫ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్డి ప్లస్ డిస్ప్లేనే కాబట్టి ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవ్వట్లేదు. అది కూడా బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ రావడానికి ఇక్కడ ఒక రీజన్. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయి ఉంటే ఇంకొంచెం తగ్గేది బ్యాటరీ లైఫ్. బట్ ఇక్కడ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే కూడా బ్యాటరీకి సో కొంచెం ప్లస్ అయింది. సో బ్యాటరీ లైఫ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ 5G కనెక్టివిటీ కూడా బాగుంది. 9 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా వర్క్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15తో FunTouch OS 15తో వస్తుంది. అండ్ వీళ్ళు 2+3 years అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే గేమ్స్ అలాంటి చిన్న బ్లోట్వేర్ ఉంది. మనం కావాలనుకుంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో పెద్ద హెవీ బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. ఏదన్నా ఒకటి అరా ఉన్నా ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దో బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఏఐ ఫీచర్స్ ఇందులో కూడా మనకైతే ఉన్నాయి. ఏఐ ఇరేజ్ 2.4, ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అదైతే మంచి విషయం. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ ఏం లేకపోయినప్పటికీ సో వాటర్ డ్రాప్ నాచ్ బదులు పంచోల్ కట్అవుట్ ఇచ్చి ఉంటే బాగుండే అనిపించింది. అండ్ హెచ్డి ప్లస్ ఇచ్చారు కదా, ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఇచ్చి ఉంటే ఇంకా ప్లస్ అయితే అయ్యి ఉండేవి. సో అవైతే డీల్ బ్రేకింగ్ కాన్స్ అయితే కావు, బట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా ఎవరైతే 9000 ప్రైస్ రేంజ్లో 5G కంపాటబిలిటీతో మంచి బ్యాటరీ లైఫ్తో సో మంచి సర్వీస్తో ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దీని యొక్క ప్రైస్ అయితే 128GBది 9999గా అయితే ఉంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో ఫస్ట్ సేల్లో మనకి 9499గా అయితే వస్తుంది. రిమైనింగ్ అండ్ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్స్కి సంబంధించిన ప్రైసెస్ని అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన సేల్ కూడా సో ఫ్లిప్కార్ట్లో జూలై 2 మధ్యాహ్నం 12 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో ఉన్నాం. సో తొందరగా రీచ్ అవ్వడంలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.